హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికేత్ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే ఈ బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను. బ్యాక్ బోట్ నెక్ అండ్ డైమండ్ షేప్ నెక్, ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ కట్ అండ్ హ్యాండ్స్ డిజైనర్ హ్యాండ్స్ అండి. బ్యూటిఫుల్ బ్లౌజ్ కటింగ్ వీడియో మీరు ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, చూడండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ కిందకి, రైట్ సైడ్ పై వైపుకి ఉన్నట్టు పెట్టుకొని రైట్ సైడ్ పైన ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేయాలి. సో ప్లేస్ చేసిన తర్వాత ఈ విధంగా పిన్స్ని పెట్టుకోవాలండి, ఎందుకంటే నెక్ స్టిచ్ చేసేటప్పుడు జరిగిపోకుండా ఉండడం కోసం. సో ఇప్పుడు ఈ డైమండ్ షేప్ ఉంది కదా, డైమండ్ షేప్ నెక్, దీన్ని స్టిచ్ చేయాలి. సో ఈ విధంగా కార్నర్స్ తిరిగే దగ్గర మనం పాదాన్ని లిఫ్ట్ చేసుకుంటూ డౌన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. సో ఎక్కువ మార్జిన్ పెట్టకుండా ఒక పావించ్ మార్జిన్తోనే మనం నెక్ని స్టిచ్ చేయాలి. నెక్ డిజైన్ మనం ఎక్కడి నుంచి అయితే స్టిచ్ చేయడం స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడితోనే స్టిచ్ అనేది ఎండ్ చేయాలండి. ఇలా నెక్ షేప్ని స్టిచ్ చేశాక లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేయాలండి. ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ చుట్టూ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ షేప్లో కట్ చేయాలన్నమాట, డైమండ్ షేప్ లాగా. నెక్ లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసాక నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేవి ఇవ్వాలండి. సో ఈ విధంగా కట్స్ పెట్టడం వలన మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని లోపలికి రివర్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ కార్నర్స్ తిరిగే దగ్గర కట్స్ అనేవి కుట్టు కట్ అయిపోకుండా ఇవ్వాలండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్న స్టిచ్ అనేది కట్ అవ్వకూడదు. సో కట్ చేసేసాక ఈ విధంగా పిన్స్ని తీసేసి రివర్స్ చేసుకోవాలండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని లోపల వైపుకి రివర్స్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని లోపల వైపు రివర్స్ చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలండి. అంటే ఈ నెక్ షేప్ చుట్టూ కూడా టాప్ స్టిచ్ అనేది వేయాలి. మనం ఇలా టాప్ స్టిచ్ వేసేటప్పుడు ఎక్కువ మార్జిన్ పెట్టి వేయకుండా ఎడ్జ్కి అంతా వేయాలండి టాప్ స్టిచ్ అనేది. అండ్ కార్నర్స్ దగ్గర పాదాన్ని లిఫ్ట్ చేసుకుంటూ అండ్ కిందికి అనుకుంటూ స్టిచ్ అనేది చేయాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్ చేయడం వలన ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. నెక్ షేప్కి టాప్ స్టిచ్ మనం ఎక్కడైతే వేయడం స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే ఎండ్ చేయాలండి. అంటే టాప్ స్టిచ్ అనేది అక్కడితో ఎండ్ చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసేసాక ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో చుట్టూ కూడా జాయిన్ చేయాలండి. నెక్ దగ్గర స్టార్ట్ చేసి చుట్టూ అంతా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేయాలన్నమాట. సో ఈ విధంగా జాయిన్ చేసేటప్పుడు కూడా ఎక్కువ మార్జిన్ పెట్టి స్టిచ్ చేయకూడదు. ఒక పావించ్ మార్జిన్ లేకపోతే ఇంకా అంతకంటే తక్కువే మనం మార్జిన్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా. ఇలా జాయిన్ చేసేసాక ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్తో సమానంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని చుట్టూ కూడా కట్ చేసేయాలండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని సమానంగా కట్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ చుట్టూ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసాక ఇప్పుడు మెడపీస్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. సో మెడపీస్ జాయిన్ చేయడానికి 1.5 ఇంచ్ విడ్త్ ఉన్న క్రాస్ పీస్ని తీసుకున్నానండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఒక ఎడ్జ్కి చిన్న ఫోల్డింగ్ పెట్టి స్టిచ్ చేశాను. ఫోల్డింగ్ పెట్టి స్టిచ్ చేసిన ఒరిజినల్ వైపు కిందికి అండ్ రాంగ్ సైడ్ పైకి ఉన్నట్టు పెట్టుకొని ఈ పీస్ని ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా జాయిన్ చేయండి. ఒక పావించ్ మార్జిన్ పెట్టి ఈ మెడ పీస్ని జాయిన్ చేయాలండి. అంటే మెడ పీస్ రాంగ్ సైడ్ అనేది పైకి, రైట్ సైడ్ అనేది కిందకు ఉండాలి. అండ్ ఈ బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి అండ్ రాంగ్ సైడ్ కిందకు ఉన్నట్టు పెట్టుకుని ప్లేస్ చేసి ఈ విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసాక చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టాలండి. ఇలా కట్స్ పెట్టడం వలన మనం మెడ పీస్ని రివర్స్ చేసుకునేటప్పుడు నెక్ షేప్ అనేది మంచిగా వస్తుంది. సో ఇప్పుడు దీనిపైన టాప్ స్టిచ్ అనేది వేయాలండి. సో చూస్తున్నారు కదా, మెడ పీస్ని రివర్స్ చేసేసాక టాప్ స్టిచ్ అనేది వేసేసాను.
డైమండ్ షేప్ నెక్ చుట్టూ కూడా లేస్ వేద్దాం అనుకుంటున్నానండి. సో, దానికోసం ఇలాంటి పెద్ద లేస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇవి ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! సో, ఇలాంటి కట్ వర్క్ లేస్ సీక్వెన్స్ లేస్ అనేది తీసుకున్నాను. నెట్ లేస్ అండి. సో, తీసుకొని ఈ విధంగా ప్లేస్ చేసి నెక్ చుట్టూ కూడా లేస్‌ననేది జాయిన్ చేశాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మనం లేస్ ఎక్కడైతే జాయిన్ చేసామో మళ్ళీ అక్కడితో స్టిచ్ అనేది ఎండ్ చేయాలి. ఈ విధంగా లేస్‌ని 2 స్టిచ్ అనేది వేశానండి. ఎందుకంటే ఇవి పెద్ద లేస్ కదా! సో, లెగిసిపోకుండా ఉండడం కోసం ఇలా డబుల్ స్టిచ్ అనేది లేస్ చుట్టూ కూడా వేశాను. లేస్ జాయిన్ చేశాక నెక్ షేప్ మంచిగా ఎలివేట్ అవుతుంది కదండీ! డిజైనర్ లుక్ వచ్చింది. చాలా బావుంది కదా ఫ్రెండ్స్! సో, ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి బ్యాక్ బెల్ట్ జాయిన్ చేస్తున్నాను. దానికోసం స్ట్రెయిట్ పీస్‌ని 1 ½ ఇంచ్ విడ్త్ ఉన్న పీస్‌ని తీసుకున్నాను. మన నడుము లూజ్ ఎంతుందో దానికంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఉన్నట్టు తీసుకోవాలి లెంత్. సో, తీసుకొని ఈ విధంగా పావించ్ మార్జిన్‌తో స్టిచ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఒరిజినల్ వైపే మనం ఈ బ్యాక్ బెల్ట్‌ని జాయిన్ చేయాలి. జాయిన్ చేసేసాక ఇలా బ్యాక్ బెల్ట్‌ని పక్కకు తిప్పుకొని దానిపైన టాప్ స్టిచ్ అనేది వేయాలండి. టాప్ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ బెల్ట్ మీదే స్టిచ్ అనేది పడాలి. సో, ఇలా స్టిచ్ వేసేసాక ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్‌ని లోపల వైపుకి రివర్స్ చేయాలండి. లోపల లైనింగ్ వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేయాలి. మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. లేకపోతే మిషన్ స్టిచ్ అయినా వేసేయొచ్చు ఈ విధంగా. సో, ఇలా బ్యాక్ బెల్ట్‌ని కూడా జాయిన్ చేసేసాక ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలా వేయాలో చూసేద్దాం. బ్యాక్ డాట్స్ వేయడం కోసం షోల్డర్‌ని ఇలా సగానికి ఫోల్డ్ చేయాలండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. రాంగ్ సైడ్ వైపు నుంచి మనం బ్యాక్ డాట్స్ అనేవి వేయాలి. బ్యాక్ డాట్ విడ్త్ 1/2 ఇంచ్ ఉన్నట్టు పెట్టాలి నడుము దగ్గర. అండ్ పొడవొచ్చేసి 4 ఇంచెస్ ఉన్నట్టు పెట్టుకోవాలి. సో, ఈ విధంగా బ్యాక్ డాట్స్‌ని స్టిచ్ చేయాలండి. సో, ఇంకొక వైపు కూడా షోల్డర్‌ని ఫోల్డ్ చేసి ఇదే విధంగా 4 ఇంచెస్ లెంత్ ఉన్నట్టు డాట్‌ని పెట్టుకోవాలి. సో, ఈ విధంగా 2 బ్యాక్ డాట్స్ కూడా స్టిచ్ చేసేసానండి. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. ఫ్రంట్ పార్ట్ ఓపెన్ పెడుతున్నానండి. ఫ్రంట్ ఓపెన్ కదా! సో, అందుకు ఈ జాయింట్‌ని కట్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తున్నాననమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయింట్ అనేది కట్ చేసాం కదా! సో, మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ కూడా కట్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ ఉంది కదా! సో, ఈ నెక్ షేప్ కూడా కట్ చేస్తున్నాను. ఇలా సింపుల్ నెక్ ఇచ్చానండి ఫ్రంట్ పార్ట్‌కి. సో, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ షేప్ కూడా కట్ చేసేసి, ఇప్పుడు ఈ విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపుకు ఉన్నట్టు పెట్టుకొని, దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి నెక్ షేప్ అనేది స్టిచ్ చేయాలి. నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేయాలండి. ఇక్కడితో ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఈ నెక్ పార్ట్ చుట్టూ కూడా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేయాలి లైనింగ్ ఫ్యాబ్రిక్‌తో సమానంగా. సో, ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసాక చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేవి ఇవ్వాలండి. ఇలా కట్స్ ఇవ్వడం వలన మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ రివర్స్ చేసుకునేటప్పుడు నెక్ షేప్ అనేది మంచిగా రివర్స్ అవుతుంది. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని రివర్స్ చేసాక ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేయాలండి నెక్ షేప్ చుట్టూ కూడా. టాప్ స్టిచ్ వేసేటప్పుడు ఎడ్జ్‌కంతా స్టిచ్ అనేది చేయాలండి. సో, ఈ విధంగా క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ టాప్ స్టిచ్ అనేది వేయాలి. టాప్ స్టిచ్ వేశాక మెయిన్ ఫ్యాబ్రిక్‌తో లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేయాలండి. అంటే ఈ చుట్టూ కూడా స్టిచ్ అనేది వేయాలి. సో, ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఒక పావించ్ టు ఇంకా కొంచెం తక్కువే స్టిచ్ అనేది వేయాలి మార్జిన్ పెట్టి. సో, ఈ విధంగా ఈ చుట్టూ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్‌తో లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేసేయాలి. ఇదే ప్రాసెస్ అండి ఫ్రంట్ పార్ట్‌కి ఇంకొక పార్ట్ ఉంటుంది కదా! ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్స్ కదా! ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి. సో, దానికి కూడా ఇదే విధంగా నెక్ డిజైన్ చేసి ఆ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌తో ఈ విధంగా జాయిన్ చేసేయాలి. జాయిన్ చేసేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్‌తో సమానంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేయాలండి. ఎక్స్‌ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్‌ని. సో, చూస్తున్నారు కదా! 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఇదే విధంగా రెడీ చేశానండి. సో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి సైడ్ పీసెస్ ఉంటాయి కదా! సో, వీటిల్ని మనం ముందుగా ఇలా ప్లేస్ చేసుకోవాలండి. రాంగ్ సైడ్ పైకి అండ్ రైట్ సైడ్ కిందకున్నట్టు పెట్టుకొని, ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని దీనిపైన పెట్టాలి. సో, ప్లేస్ చేసేటప్పుడు మనం ముందుగానే అడ్జస్ట్ చేసుకొని, దాని తర్వాత ఈ విధంగా స్టిచ్ అనేది చేయాలి. చుట్టూ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌తో జాయిన్ చేయాలండి.
ప్రిన్సెస్ కట్ డాట్ షేప్ తిరిగే దగ్గర రౌండ్ ఉంటుంది కదా! సో, అక్కడ పాదాన్ని లిఫ్ట్ చేసుకొని, మళ్ళీ డౌన్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది చేయాలి. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్ 2 సైడ్ పీసెస్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. రాంగ్ సైడ్ వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని పెట్టి, లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌తో జాయిన్ చేసేసి, ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్‌ని లైనింగ్ ఫ్యాబ్రిక్‌తో సమానంగా కట్ చేసేయాలి. సో, 2 ఫ్రంట్ పార్ట్ సైడ్ పీసెస్ ఇదే విధంగా రెడీ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి ఈ సైడ్ పీసెస్ ఉన్నాయి కదా! సో, వీటిల్ని ఈ విధంగా ముందుగానే అరేంజ్ చేయాలి. ఇలా అరేంజ్ చేసి స్టిచ్ చేయడం వలన మనకి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ డాట్ అనేది కిందకి అండ్ ఆర్మ్ రౌండ్ వైపు ఈ చంక భాగం ఉంటుంది కదా! సో, అది అటువైపు ఆ విధంగా మనం ముందుగానే అరేంజ్ చేసి, ఆ తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఉంది కదా! సో, దీని చుట్టూ కూడా ఇలా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టి, హాఫ్ ఇంచ్ అవసరం లేదు, ఒక పావు ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ మార్జిన్ పెట్టి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చుట్టూ కూడా డ్రా చేసి, మనం డ్రా చేసిన ఈ లైన్ పైన స్టిచ్ అనేది వేయాలి. సో, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని లాక్కూడదండి. ఈ సైడ్ పీస్ ఉంది కదా! ప్రిన్సెస్ కట్ డాట్ పెట్టి ఈ పీస్ దీన్నే లాగాలి. దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ అనేది చేయాలి. ఫ్రంట్ పార్ట్‌ని అస్సలు మనం లాక్కూడదు. సో, ఈ విధంగా షేప్ అనేది మనం స్టిచ్ చేయాలి, ప్రిన్సెస్ కట్ షేప్. సో, ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూస్తున్నారా ఎంత మంచిగా వచ్చిందో మనకి ప్రిన్సెస్ కట్. సో, దీనిపైన ఇంకొక స్టిచ్ అనేది వేయాలండి. అంటే స్టిచ్ అనేది స్ట్రాంగ్‌గా ఉండడం కోసం డబుల్ స్టిచ్ అనేది వెయ్యాలి. మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు లూజ్ అయిపోతుంది ఈ స్టిచ్. అలాంటి ప్రాబ్లమ్ లేకుండా డబుల్ స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఇదే విధంగా ఇంకొక ఫ్రంట్ పార్ట్‌కి కూడా సైడ్ పీస్ జాయిన్ చేశానండి. చూస్తున్నారు కదా! ప్రిన్సెస్ కట్ ఎంత మంచిగా వచ్చిందో షేప్. ప్రిన్సెస్ కట్‌కి ఇంకొక డాట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఈ డాట్ వేసినా బానే ఉంటది, వేయకపోయినా బానే ఉంటది. బట్ వేస్తే కొంచెం ఫిట్టింగ్ అనేది బావుంటుంది. దానికోసం హుక్స్ పట్టి, కాజా పట్టి వేస్తాం కదా! దాన్ని హాఫ్‌కి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మన ప్రిన్సెస్ కట్ డాట్ ఉంటుంది కదా! అంటే కార్నర్ తిరిగే పాయింట్, దాని దగ్గరికి ఈ విధంగా స్టిచ్ అనేది వేయాలి. దాని దగ్గరికి వేయాలి. దానికి జాయిన్ చేసేయకూడదు. సో, చూస్తున్నారు కదా! ఇదే విధంగా 2 డాట్స్ కూడా వేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ కోసం 1 ½ ఇంచ్ విడ్త్ ఉన్న పీస్ తీసుకొని, స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఈ విధంగా ఒరిజినల్ వైపు అంటే ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ వైపు ఒక పావు ఇంచ్ మార్జిన్‌తో కిందన ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇలా స్టిచ్ చేశాక ఇప్పుడు దీన్ని పక్కకి తిప్పుకొని దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలండి. షేప్ బెల్ట్ పైనే టాప్ స్టిచ్ అనేది వేయాలి. సో, టాప్ స్టిచ్ వేశాక ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేయాలి. సో, ఇలా కట్ చేసేసాక ఈ షేప్ బెల్ట్‌ని రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేసుకొని దానిపైన ఒక స్టిచ్ అనేది వేయాలండి. మనం దీనికి హెమ్మింగ్ అయినా చేయొచ్చు, లేకపోతే ఇలా అయినా కూడా మనం స్టిచ్ అనేది మిషన్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. సో, చూస్తున్నారు కదా! ఇదే విధంగా ఇంకొక ఫ్రంట్ పార్ట్‌కి కూడా షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేశాను. ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి ఎలా వేయాలో చూద్దాం. సో, హుక్స్ పట్టి వేసేటప్పుడు రైట్ సైడ్ వైపు నుంచి వేయాలి. దీనికోసం 3 ఇంచెస్ విడ్త్ ఉన్న పీస్‌ని కట్ చేశాను. సో, మనకి ఎంత లెంత్ కావాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ ఎంతుందో దానికంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్నట్టు తీసుకొని ఈ విధంగా కిందన ఫోల్డ్ చేసుకొని ఒక పావు ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ అనేది వేసుకోవాలి. పైన కూడా ఫోల్డ్ చేసేయాలి లోపలికి. సో, ఇలా స్టిచ్ చేశాక ఇప్పుడు దీన్ని రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ అనేది చేయాలండి. డబుల్ ఫోల్డ్ చేసి దీన్ని స్టిచ్ చేయాలి. సో, ఈ విధంగా హుక్స్ పట్టీ అనేది జాయిన్ చేయాలి. మీకొక డౌటొస్తుంది. హుక్స్ పట్టీ ఎటువైపు వేయాలి? కాజా పట్టీ ఎటువైపు వేయాలని. కొంతమందికి రైట్ సైడ్ హుక్స్ పట్టీ వేసుకుంటారు. కొంతమంది లెఫ్ట్ సైడ్ వేసుకుంటారు. మీకు మీ ఓల్డ్ బ్లౌజ్ ఉంటుంది కదా! అది ఎటువైపు ఉంటే మీరు అటువైపు హుక్స్ పట్టీ గానీ, లేకపోతే కాజా పట్టీ గానీ జాయిన్ చేసుకోండి. కాజా పట్టీ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలండి. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా రాంగ్ సైడ్ వైపు కాజా పట్టీని ప్లేస్ చేసుకొని ఇలా పైన ఫోల్డ్ చేసుకోవాలి. సో, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక పావు ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ అనేది వేయాలి. సో, కింద వైపు కాజా పట్టీని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. పాదం వైపుకి ఫోల్డ్ చేసుకొని రఫ్ చేసేసి ఈ విధంగా స్టిచ్ అనేది చేయాలి. ఇప్పుడు ఈ కాజా పట్టీని పక్కకు తిప్పుకోవాలండి. పక్కకు తిప్పుకొని
రైట్ సైడ్ వైపు అంటే బ్లౌజ్ రైట్ సైడ్ వైపు డబుల్ ఫోల్డ్ చేయాలి. డబుల్ ఫోల్డ్ చేసేసి దీని చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేయాలండి. ఈ స్టిచ్ వేసేటప్పుడు బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పడకూడదు. ఈ కాజా పట్టీ పైన మాత్రమే పడాలండి స్టిచ్. సో, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ చేశాక సెంటర్‌కి ఒక స్టిచ్ అనేది వేయాలి. కాజా పట్టీకి సెంటర్‌కి. ఎందుకంటే దాని లోపల కాజాలు వేసుకోవడానికి బావుంటుంది లుక్. సో, అందుకు ఆ విధంగా స్టిచ్ అనేది వేయాలి. సో, హుక్స్ పట్టీ, కాజా పట్టీ 2 కూడా వేసేసాను. ఇప్పుడు దీనికి కరెక్ట్‌గా ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. సో, చూస్తున్నారు కదా 2 కూడా ఈక్వల్‌గానే వచ్చాయి. ఇప్పుడు కాజా పట్టీ వైపు నేను లేస్ అనేది జాయిన్ చేస్తున్నాను. సో, 2 సైడ్స్ కూడా ఫ్రంట్ పార్ట్ 2 సైడ్స్ కూడా లేస్ జాయిన్ చేయొచ్చు. బట్ మన దగ్గర లేస్ ఉందనుకుంటే 2 సైడ్స్ కూడా జాయిన్ చేయొచ్చు. లేకపోతే మనం రైట్ సైడ్ అంటే మనం లెఫ్ట్ సైడ్ పళ్ళు పార్ట్ ఉంటుంది కదా! వేసుకుంటాం కదా పైట. సో, అటువైపు కాకుండా రైట్ సైడ్ వైపుకి మనం ఈ లేస్ అనేది జాయిన్ చేసుకోవాలి. అప్పుడే లేస్ అనేది కనిపిస్తుంది. సో, ఈ విధంగా లేస్ అనేది జాయిన్ చేసేసాను. కిందన లేస్‌ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ లేస్‌ని చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి. ఇది పెద్ద లేస్ కదా! సో, అందుకనే డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నానండి. లేస్ లెగిసిపోకుండా ఉండడం కోసం. ఫిట్‌గా ఉంటుంది. లుక్ కూడా ఫినిషింగ్ బావుంటుంది. సో, 2 ఫ్రంట్ పార్ట్స్ అయితే రెడీ అయిపోయావండి. ఇప్పుడు హ్యాండ్స్‌ని ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. ఒక లైనింగ్ హ్యాండ్‌ని తీసుకుందాం. ఒక మెయిన్ హ్యాండ్ ఇది ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! ఒరిజినల్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ కిందకి, రాంగ్ సైడ్ పై వైపుకి ఉన్నట్టు పెట్టుకొని, రాంగ్ సైడ్ వైపుకి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ కిందకి, రాంగ్ సైడ్ పై వైపుకి ఉన్నట్టు పెట్టుకొని, రాంగ్ సైడ్ వైపుకి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి చుట్టూ కూడా. సో, ఇలా జాయిన్ చేసేటప్పుడు ఒక పావించ్ మార్జిన్‌తో చుట్టూ కూడా జాయిన్ చేయండి. స్టిచ్ అనేది వేయాలి. సో, ఇదే విధంగా మొత్తం 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగే స్టిచ్ చేసుకోవాలండి. సో, ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని లైనింగ్ ఫ్యాబ్రిక్‌తో సమానంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్‌తో సమానంగా కట్ చేసుకున్నాను. 2 హ్యాండ్స్‌ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నానండి. సో, ఇప్పుడు మనం హ్యాండ్ డిజైన్ చేద్దాము. ఏంటంటే ఫస్ట్ హ్యాండ్‌ని ఇలా సెంటర్‌కి ఫోల్డ్ చేసుకొని, హ్యాండ్‌కి చివరన అంటే సెంటర్‌లో మనం ఇలా చిన్న చిన్న కట్స్ అనేవి ఇవ్వాలి. పైన అండ్ కిందన కూడా. సో, ఈ విధంగా కట్స్ ఇవ్వడం వల్ల మనం లైన్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి సెంటర్‌కి. సో, ఇప్పుడు ఈ ఈ లైన్ ఉంది కదా! ఈ లైన్‌కి 2 సైడ్స్ కూడా 1 ½ ఇంచ్ విడ్త్‌తో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. లెంత్ అనేది ఈ డిజైనర్ హ్యాండ్ కోసం 6 ఇంచెస్ పెడుతున్నానండి లెంత్. సో, కింద నుంచి పైకి ఈ విధంగా 6 ఇంచెస్‌ని మార్కింగ్ చేసి ఈ విధంగా ఒక బాక్స్‌లా డ్రా చేసుకోవాలి 2 సైడ్స్ కూడా. ఇప్పుడు పోట్లీ బటన్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఇలా 2 ఇంచులు వెడల్పు, 2 ఇంచులు హైట్ ఉన్నట్టు పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసేసాక ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ వేస్ట్‌ది ఉంటుంది కదా! వేస్ట్ క్లాత్. సో, దాన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకోవాలనమాట. అంటే చిన్న ఒక స్మాల్ సైజు కట్ చేసుకోవాలి. ఒక పొడిలా కట్ చేసుకోవాలండి. అంటే మరీ పొడిలా కాదు, చిన్న చిన్న క్లాత్స్‌ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల బాల్స్ ఉంటాయి కదా! సో, మనం థర్మాకోల్ బాల్స్ పెట్టినా, లేకపోతే కాటన్ పెట్టినా, ఏం పెట్టినా కూడా దగ్గరికి అయిపోతుందండి మనం తడిపేటప్పుడు వాష్ చేశాక. సో, అలాంటి ప్రాబ్లమ్ లేకుండా స్టిఫ్‌గా ఉండడం కోసం ఈ విధంగా మనం క్లాత్‌తోనే మనం ఈజీగా పోట్లీ బటన్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. సో, ఇలా చిన్న చిన్నగా ఒక గుండలా కట్ చేసేయాలి. క్లాత్‌ని కట్ చేశాక ఇప్పుడు దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్‌గా బాల్‌లా చేసుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ లాగా. సో, ఈ విధంగా బాల్‌లా చేసుకొని దీంట్లోకి మనం 2 ఇంచులు విడ్త్, 2 ఇంచులు వెడల్పు పెట్టి వెడల్పు, హైట్ పెట్టి కట్ చేసాం కదా! సో, దానిలోకి ఈ విధంగా పెట్టుకొని చుట్టూ కూడా ఈ విధంగా ఇలా అంటే తిప్పుకోవాలనమాట. దాన్ని తిప్పుకొని ఈ విధంగా థ్రెడ్‌తో మనం నాట్ వేయాలి. ముడి వేయాలి. ఒక 4, 5 టైమ్స్ ఈ విధంగా థ్రెడ్‌ని తిప్పుకుంటూ ముడులు వేయాలి. గట్టిగా ముడి వేసుకొని కట్ చేసేయాలండి ఈ థ్రెడ్‌ని.
సో, చూస్తున్నారు కదా! ఇదే విధంగా మిగతా పోట్లీ బటన్స్ కూడా రెడీ చేసుకోవాలి. సో, నేను ఇంకొక పోట్లీ బటన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో, ఈ క్లాత్‌ని ఉంది కదా! మనం కట్ చేసిన పీసెస్, ఈ పీసెస్‌ని రౌండ్ బాల్‌లాగా ప్రెస్ చేసుకొని ఇందులోకి పెట్టుకొని చుట్టూ తిప్పుకోవాలి క్లాత్‌ని. సో, ఈ విధంగా తిప్పుకొని టైట్‌గా లూజ్ లేకుండా టైట్‌గా తిప్పుకోవాలి. సో, ఇలా తిప్పుకున్నాక థ్రెడ్‌తో ముడివేయాలండి. ఒక 2, 3, 4, 5 టైమ్స్ వేయండి. స్ట్రాంగ్‌గా ఉంటుంది. సింగిల్ థ్రెడ్ కాకుండా డబుల్ ఫోల్డ్ పైన తీసుకోవాలి. 2 మడతల మీద థ్రెడ్ తీసుకొని ఈ విధంగా మనం నాట్స్ వేసినట్లయితే స్ట్రాంగ్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఇదే విధంగా మిగతా పోట్లీ బటన్స్ కూడా రెడీ చేసుకోవాలి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! కింద నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసి ఆ పైనుంచి ఈ విధంగా పోట్లీ బటన్స్‌ని ప్లేస్ చేసుకొని స్టిచ్ చేయాలి. సో, పోట్లీ బటన్స్ పెట్టేటప్పుడు పోట్లీ బటన్ రౌండ్ ఉంటుంది కదా! అది ఓపెన్స్ వైపు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అంటే ఎడ్జెస్ వైపు ప్లేస్ చేయాలి. పోట్లీ బటన్స్ యొక్క వేస్ట్ క్లాత్ ఉంది కదా! అది ఇటువైపు అంటే సెంటర్‌కి డ్రా చేసాం కదా లైను, అటువైపు ఉండాలి. ఇది మాత్రం అబ్జర్వ్ చేయండి. ఈ పోట్లీ బటన్స్ యొక్క వేస్ట్ క్లాత్ అనేది సెంటర్ లైన్ వైపు ఉండాలి. అండ్ పోట్లీ బటన్స్ ఏమో ఫేసింగ్ అనేది ఈ 1 ½ ఇంచ్ విడ్త్ పెట్టి వేసాం కదా లైను, అటువైపు ఉండాలి. సో, ఈ విధంగా పెట్టి అన్ని పోట్లీ బటన్స్ అనేవి ప్లేస్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. సో, ఇప్పుడు ఇంకొక స్టిచ్ అనేది వేయాలి. పోట్లీ బటన్స్ పక్కనే స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇలా డబుల్ స్టిచ్ అనేది వేయడం వలన. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా స్టిచ్ అనేది చేసేయాలి. పోట్లీ బటన్స్ వేయడం కూడా ఎక్కడితో ఆఫ్ చేసేయాలంటే పైన మనం 6 ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా! అక్కడితో ఆగిపోవాలి పోట్లీ బటన్ వేయడం. సో, వేసేసాక ఈ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా! పోట్లీ బటన్ యొక్క ఎక్స్‌ట్రా క్లాత్. సో, దాన్ని కట్ చేసేయాలి. సో, ఇలా ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసాక ఇప్పుడు ఈ పోట్లీ బటన్స్ పైన ఇంకొక 1 ½ ఇంచ్ విడ్త్ పెట్టి లైన్ డ్రా చేసాం కదా! దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ పోట్లీ బటన్స్ పైన పడేటట్టు ప్లేస్ చేయాలండి. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా పోట్లీ బటన్స్ యొక్క స్టిచ్చింగ్ ఉంటుంది కదా! థ్రెడ్స్ వేసి చేసాము. అది కనబడకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని 1 ½ ఇంచ్ విడ్త్ పెట్టిన క్లాత్‌ని దీనిపైన ఫోల్డ్ చేసి దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలండి. మనం ఫోల్డ్ చేసి పెట్టాం కదా! దానిపైనే టాప్ స్టిచ్ అనేది పడాలి. ఇలా టాప్ స్టిచ్ వేసేసాక ఇప్పుడు ఈ కింద వైపు ఉంది కదా! సో, కింద వైపు రాంగ్ సైడ్ వైపు ఉంది కదా లైనింగ్ ఫ్యాబ్రిక్, దీన్ని ఈ విధంగా సెంటర్‌కి ఫోల్డ్ చేయాలి. 1 ½ విడ్త్‌తో పెట్టిన ఆహ్, అది ఉంది కదా క్లాత్, దాన్ని సెంటర్‌కి ఫోల్డ్ చేసి ఇలా ఒక స్టిచ్ అనేది వేయాలి. ఈ విధంగా వేయడం వలన అది పక్కకి జరిగిపోకుండా స్ట్రెయిట్‌గా ఉంటాయి. మనం పోట్లీ బటన్స్ పెట్టినవి. డిజైన్ బాగా వస్తుందండి. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా స్టిచ్ చేసేసాక, ఇప్పుడు మనం బుట్ట హ్యాండ్ అనేది పెట్టాం కదా! దీనికి బుట్ట పెట్టాం కదా! సో, దానికోసం ప్లీట్స్ అనేవి ఇవ్వాలి. అందుకు మనం 3 ఇంచ్ విడ్త్‌తో 2 సైడ్స్ కూడా 3 ఇంచెస్, 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. సో, మార్కింగ్ చేసుకొని చిన్న చిన్న ప్లీట్స్ అనేవి ఇవ్వాలి. ప్లీట్స్ పెట్టేటప్పుడు కూడా చిన్న చిన్న ప్లీట్స్ ఇవ్వాలి. అండ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ మార్జిన్ కాకుండా పావించ్ మార్జిన్‌తోనే స్టిచ్ చేయండి. వన్ సైడ్ ప్లీట్స్ ఇలా స్టిచ్ చేశాక ఇంకొక సైడ్ ప్లీట్స్‌ని ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్‌లో ప్లీట్స్ అనేది పెట్టాలండి. చిన్న చిన్న ప్లీట్స్ ఆపోజిట్ డైరెక్షన్‌లో పెట్టి ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. బుట్ట అనేది చూసారా? ఈజీగా వచ్చేసింది. చాలా బావుంది కదా ఫ్రెండ్స్! న్యూ మోడల్ హ్యాండ్స్ అండి ఇవి. 1 ½ ఇంచ్ విడ్త్ పెట్టి ఇది పెట్టాం కదండీ! ఈ సెంటర్‌లో మనం ఇందాక కిందన స్టిచ్ చేసాం కదా! ఈ పై వైపున కూడా అంటే పోట్లీ బటన్ మనం ఎక్కడైతే ఆపేసామో స్టిచ్ చేయడం, అక్కడ పై వైపు ఒక చిన్న స్టిచ్ అనేది వేయాలండి. ఎక్కువ పెద్ద పెద్ద స్టిచెస్ కాకుండా చిన్న స్టిచ్ జస్ట్ వన్ సైడ్ ఇలా రఫ్ చేస్తే సరిపోతుంది. సో, ఈ విధంగా స్టిచ్ వేయడం వలన లోపల 1 ½ ఇంచ్ బెల్ట్‌లా ఉంది కదండీ! అది రివర్స్ అవ్వకుండా ఉంటుంది మంచిగా. సో, హ్యాండ్ డిజైన్ బావుంటుంది. ఇప్పుడు హ్యాండ్‌కి ఒక చిన్న బెల్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఈ బెల్ట్ యొక్క ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కింద వైపు ఉండాలి. అండ్ హ్యాండ్ యొక్క ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పై వైపున ఉన్నట్టు పెట్టుకొని ఈ విధంగా పావించ్ మార్జిన్‌తో స్టిచ్ అనేది వేస్తున్నానండి. ఒకవైపు ఆల్రెడీ జాయిన్ చేశాను ఈ బెల్ట్‌కి. ఇంకో వైపు ఓపెన్స్ ఉంటాయి కదా! సో, అది ఈ విధంగా ఖర్చులోకి పోతుంది కదా! సో, ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ ఖర్చులనేవి కట్ చేయకుండా దీన్ని ఫోల్డ్ చేస్తున్నానండి. సో, ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఫోల్డ్ చేస్తున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయడం వల్ల మనకి ఎక్స్‌ట్రా పోగులు, దారాలు రాకుండా ఉంటాయి. అందుకనే అది కట్ చేయకుండా ఇలా చిన్న ఫోల్డ్ పెట్టి స్టిచ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని పక్కకు తిప్పుకొని కింద వైపుకి తిప్పుకొని ఈ విధంగా జాయిన్ చేసేయాలండి.
ఈ బెల్ట్‌ని హ్యాండ్‌తో జాయిన్ చేయాలి. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం వేసుకున్న బెల్ట్‌ని హ్యాండ్‌కి జాయిన్ చేయాలనమాట. ఇక్కడ పోట్లీ బటన్స్ ఉన్నాయి కదా! సో, దానికి తగలదండి. ఎందుకంటే పై వైపుకే పెట్టాను. అందుకనే 1 ఇంచ్ కింద మార్జిన్ పెట్టి స్టిచ్ చేశాను ఇందాక. సో, ఎక్స్‌ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేయాలి బెల్ట్‌ది. ఈ కట్ వర్క్ లేస్‌ని హ్యాండ్స్‌కి ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి లేస్‌ని. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఈ కట్ వర్క్ లేస్‌ని ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ లేస్ ఎడ్జ్‌కంతా స్టిచ్ అనేది ఈ విధంగా వేయాలండి. ఈ స్టిచ్ కూడా లేస్ పైనే పడాలి. బ్లౌజ్ పైన పడకూడదు. చూస్తున్నారు కదా! ఈ విధంగా లేస్‌ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టిచ్ అనేది వేయాలండి. ఇది పెద్ద లేస్ కదా! సో, వన్ సైడ్ వేసాం కదా! ఈ కట్ వర్క్ ఉంది కదా! ఆహ్, కట్స్ తిరిగే దగ్గర అటువైపు కూడా దానికంటే కొంచెం పైన ఒక స్టిచ్ అనేది వేయాలి. సో, ఈ విధంగా కట్ వర్క్ లేస్‌ని జాయిన్ చేసుకోవాలండి. సో, ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా కట్ వర్క్ లేస్‌ని జాయిన్ చేసేసాను. సో, 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయేవండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్‌ని బ్లౌజ్‌కి ఎలా జాయిన్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే బ్లౌజ్ షోల్డర్ జాయిన్ చేయాలండి. జాయిన్ చేయలేదు కదా! సో, బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఒరిజినల్ సైడ్ పైకుండాలి. దానిపైన ఇలా ఫ్రంట్ పార్ట్ యొక్క 2 పార్ట్స్‌ని కూడా ప్లేస్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ నెక్స్ ఎదురెదురుగా ఉన్నట్టు ప్లేస్ చేసి, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ పైకి, రైట్ సైడ్ కిందకున్నట్టు పెట్టి, ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేయాలండి. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి, ఆర్మ్ డౌన్ వైపు ఎండ్ అవ్వాలి. ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా నెక్ దగ్గర స్టార్ట్ అయ్యి, ఆర్మ్ డౌన్ దగ్గర ఎండ్ చేయాలి స్టిచ్ అనేది. సో, ఈ షోల్డర్స్ కూడా 2 టైమ్స్ జాయిన్ చేసుకోవాలండి. అలా చేయడం వల్ల షోల్డర్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉంటాయి. స్టిచ్ అనేది లూజ్ అవ్వదు. సో, చూస్తున్నారు కదా! 2 టైమ్స్ కూడా ఇదే విధంగా 2 షోల్డర్స్ 2 టైమ్స్ అనేది జాయిన్ చేసేయాలి. సో, ఇప్పుడు హ్యాండ్స్‌ని ఎలా జాయిన్ చేయాలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ ఆర్మ్ డౌన్ వైపు ఎక్స్‌ట్రాగా ఉంది కదా! ఇది. సో, ఈ చిన్న పీస్‌ని కట్ చేసేయాలి. సో, ఇప్పుడు హ్యాండ్స్‌ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి. బ్లౌజ్ యొక్క ఒరిజినల్ వైపు అండ్ హ్యాండ్ యొక్క ఒరిజినల్ వైపు ఒకే వైపు ఎదురెదురుగా ఉన్నట్టు పెట్టుకొని, హ్యాండ్‌కి సెంటర్ పాయింట్‌లో ఈ విధంగా చిన్న మార్కింగ్ అనేది చేసుకొని, షోల్డర్ జాయింట్ దగ్గర కరెక్ట్‌గా ఈ సెంటర్ పాయింట్‌ని ప్లేస్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే బావుంటుంది లుక్ అనేది. అంటే బుట్ట అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఒకవైపు ఎక్కువ, ఒకవైపు తక్కువ కాకుండా కరెక్ట్‌గా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి అవుట్‌లుక్ అనేది. సో, ఈ విధంగా ఒక పావు ఇంచ్ టు హాఫ్ ఇంచ్ వరకు మార్జిన్‌తో స్టిచ్ అనేది వేయాలి. హ్యాండ్ జాయింట్ ఈ విధంగా చేయాలండి. సో, హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కింద బ్లౌజ్ పార్ట్‌ని లాక్కూడదు. ఈ హ్యాండ్‌ని మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా చేయాలి స్టిచ్. హ్యాండ్‌ని కూడా లాక్కూడదండి. లాగితే ఉగ్గుగ్గులుగా, మడతలుగా వచ్చేస్తుంది. సో, ఈ విధంగా ఫ్రీగా స్టిచ్ చేయాలి. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేయాలండి. హ్యాండ్‌కి ఒక్క వైపే జాయిన్ చేసాం కదా! సో, ఇటువైపు కూడా బ్యాక్ పార్ట్ వైపు కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క ఎడ్జ్, బ్యాక్ పార్ట్ యొక్క ఎడ్జ్ ఈ విధంగా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇటువైపు కూడా హ్యాండ్‌ని మాత్రమే ఫ్రీగా పట్టుకుంటూ స్టిచ్ చేయాలి. బ్యాక్ పార్ట్‌ని లాక్కూడదు. ఇదే విధంగా బ్లౌజ్‌కి 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపించిన విధంగానే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసేయాలి. బ్లౌజ్‌కి సైడ్ జాయిన్ చేసే వీడియో మిస్ అయిపోయిందండి. హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా సైడ్ జాయిన్ చేయాలి. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా సైడ్ జాయిన్ చేసేసాక ఖర్చుల వైపు కూడా ఒక పావించ్ మార్జిన్‌తో ఒక 3, 4 స్టిచెస్ అనేవి వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా చూస్తున్నారు కదా! ఈ విధంగా మనకి ఎప్పుడైనా లూజ్ అయినా, టైట్ అయినా అవి విప్పుకోవడానికి యూజ్ అవుతుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చూసారు కదండీ! మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ బ్లౌజ్ డిజైన్ కూడా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అవుట్‌లుక్ చూస్తున్నారు కదా! ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వచ్చింది. చాలా చాలా బావుందండి. పర్ఫెక్ట్‌గా నాకు సెట్ అయింది. సో, మీరు కూడా ఇదే విధంగా మీ మెజర్‌మెంట్స్‌తో ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. మీరెవరైనా చూడాలనుకుంటే చూడండి. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. చాలా చాలా బావుంది కదా! సో, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన వీడియోస్‌ని షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.